హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజయం బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నేను ఈరోజు పేపర్ కటింగ్ బ్లౌజ్ తోటి పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ కోసం మనకు పేపర్ కావాలి. ఫస్ట్ మనం ఓవర్ మిషన్ నేర్చుకున్నా కానీ ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ తోటే చూపిస్తారు. అందుకే నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నా. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకుని అయితే ఫస్ట్ న్యూస్ పేపర్ కావాలి, బ్లౌజు మన సైజ్ బ్లౌజు, స్కేలు, టేపు, పెన్ను, కత్తెర ఇవైతే కావాలి ఫస్ట్ మనం కట్ చేసుకోనికి అయితే. ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్గా ఇట్లా పేపర్ తీసుకోవాలి. పేపర్ అనేది ఇట్లా ఉండాలి. జాయింట్స్ అనేది మన దిక్కు ఉండాలి. ఇటు సైడ్ ఏమో ఇట్లా ఉండాలి. ఇట్లా మంచిగా వేసుకోవాలి. దీన్ని స్కేల్ తోటి ఫస్ట్ కొంచెము బ్లౌజ్ పీస్కి అయితే పంచులు ఉంటాయి కదా, పంచులు కట్ చేయడానికి అయితే కొంచెం అయితే మనం ఇట్లా స్కేల్ తోటి అయితే లైన్ తీసుకోవాలి. ఇది మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాం కదా, ఇదే మన లైనింగ్ మీద పెట్టుకొని కూడా దీని విధంగా కట్ చేయొచ్చు. ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ అయితే ఇగో ఇట్లా చూపించిన విధంగా అయితే ఇట్లా ఉంటుంది కదా, ఈ రెండు ఇట్లా జాయింట్ చేసి కుట్లు ఎక్కడికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా, ఇది ఎక్స్ట్రా కుట్లు ఇక్కడికి వచ్చినాయి కదా, దీనికి ఇట్లా పెట్టి ఎక్స్ట్రా 1 ఇంచు అన్నట్టు 1 ఇంచు ఎక్స్ట్రా ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత పొడవు అనేది ఇట్లా పొడవు భుజంది ఉంది కదా, షోల్డర్ది ఇగో ఇది ఇక్కడ టక్స్ పెట్టినాం కదా, ఇక్కడ పట్టుకొని ఏమైనా ఇప్పుడు లైన్ అయితే గీసినాం కదా, ఇటు సైడ్ హాఫ్ ఇంచు కుట్టుకిసి పెట్టుకోవాలి. మీదికి ఇట్లా విప్ బెల్ట్ వేస్తాం కదా, ఇటు కిందికి కొంచెం కుట్టుకిసి పెట్టాలి. మీదికి మళ్ళీ ఇక్కడ జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్స్కి ఇక్కడ ఇసి పెట్టాలి. హాఫ్ ఇంచ్ ఇసి పెట్టాలి. కిందికి హాఫ్ ఇంచు, పైకి హాఫ్ ఇంచు. ఇప్పుడు మనం ఇక్కడ టిక్ పెట్టుకున్నాం కదా, టిక్ పెట్టుకున్న దానికైతే ఇట్లా డబ్బా షేప్ లాగా అయితే గీయాలి. గీస్తున్నాయి ఇప్పుడు ఇట్లా గీయాలి. ఇది ఎక్స్ట్రా కూడా పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా పెట్టిన తర్వాత గీయాలి. మళ్ళీ మనం 1 ఇంచ్ ఇక్కడ కుట్లు వచ్చినాయి కదా, కుట్లు వచ్చిన కాడికి ఒకటి లైన్ గీయాలి. తర్వాత కప్పు, ఈ కప్పు అనేది ఇక్కడ మనం గీత గీసినాం కదా, కొంచెం మనం ఎయిమింగ్ ఇట్లా చేస్తాం కదా, మళ్ళీ దీనికి బెల్ట్ వేస్తాం కదా, కొంచెం తీసుకున్నాం కదా, కొంచెం గల్ల కొంచెం హాఫ్ ఇంచు, హాఫ్ అన్న 1.5 అన్న కొంచెం మీదికి టిక్ పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను, నేను టేప్ ఏం వాడడం లేదు. బ్లౌజ్ ఇట్లా పట్టుకోవాలి. బ్లౌజ్ తోటి అయితే ఎట్లుంది కదా, ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేసి ఇవన్నీ జాయింట్స్ అన్నీ ఒక దగ్గరికి పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా వేయాలి. బ్లౌజు మన దిక్కు గల్లు ఉండాలి. మనం ఇక్కడ టిక్ పెట్టినాం కదా, టిక్ పెట్టిన దగ్గరికి ఏంచి ఇలా అయితే రౌండ్గా ఇట్లా పట్టుకొని ఇట్లా షోల్డర్ జారిపోకుండా అయితే కొంచెం ఇక్కడ సైడ్ మన సైడ్ పట్టుకొని గుంజి పట్టాలి. దీన్ని ఇట్లా పట్టుకొని రౌండ్ గీయొచ్చు, లేకపోతే డబ్బా గీసి ఇట్లా 1.5 ఇంచు ఇట్లా లోతు తీసి ఇట్లా రౌండ్గా గీయాలి. నేనైతే బ్లౌజ్ తోటే గీస్తున్నా. బ్లౌజ్ తోటి ఇట్లా గీసినాం అనుకో చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ ఇంత ఉంది కదా, ఖర్చు కోసం అయితే కొంచెం ఎక్స్ట్రా. ఇక్కడనేమో పక్కలు అంటే సైడ్ జాయింట్స్ ఇక్కడ వచ్చినాయి కదా, హ్యాండ్స్ ఇక కొంచెం మీది సైడ్ పెట్టుకోవాలి. కొంచెం హాఫ్ ఇంచు మీది పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇట్లా ఇది ఉంటుంది కదా, జాయింట్ దగ్గర మన ఏలు ఇట్లా పెట్టుకుంటే మనకు మార్కింగ్ ఏడొచ్చినదే తెలుస్తుంది. ఇట్లా పెట్టాలి. టిక్స్ పెట్టుకొని ఇట్లా రౌండ్గా గీయాలి. ఇట్లా గీయాలి. మంచిగా రౌండ్ వచ్చేటట్టు మంచిగా గీసి కట్ చేయాలి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. కట్ చేస్తాను ఇప్పుడు. మనం గీసిన దగ్గరికి వెళ్ళి మంచిగా నీట్గా కడిగేయాలి.
బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి. గల్ల ఇట్లా రౌండ్గా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కు ఇక జాయింట్స్ అనేది అటే ఉండాలి. ఇక ఫోల్డింగ్ అనేది మన ఇదేమో ఇటు ఉండాలి. ఇది 2 ఇంచెస్ మన ఏలుతోటన్నా మలుచుకోవచ్చు, లేకపోతే మనకు టేప్ ఉంది కదా, టేప్ తోటి 2 ఇంచెస్ మలవాలి. జర కొత్త నేర్చుకుని జర కష్టంగానే ఉంటుంది. ఇట్లా 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ దాకా ఇట్లా మలవాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇట్లా క్రాస్ వేయాలి. క్రాస్ వేసి ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, సేమ్ ఇదే విధంగా దీనికి మళ్ళీ గీయాలి, మార్కింగ్ వేయాలి. బ్యాక్ సంకది సైడ్స్ అంతా సేమ్ ఇట్లా గీయాలి. ఇది ఉంది కదా, ఇప్పుడు ఉక్సుల పట్టుకి ఫ్రంట్ గల్ల తీసుకోవాలి. ఉక్సులది ఇది గల్ల కదా, ఇది కొంచెం కుట్టు కోసము మీదకి ఇచ్చి పెట్టాలి. సేమ్ ఇది మనం గల్లు ఉంది కదా, గల్లలాగా గీయాలి ఫ్రంట్ గల్ల ఉక్సుల పట్టికి. ఇట్లా గీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా డబ్బాలా గీసి ఇట్లా 1/2 ఇంచ్ వేసి ఇట్లా గీయాలి. కొంచెం రౌండ్గా వచ్చేటట్టు కొంచెం లోపలికి ఇట్లా మంచిగా నీట్గా గీయాలి. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ ఇలా మధ్యలో కొంచెం లోతు ఇట్లా లోతు గీయాలి. ఇట్లా ఉక్సుల పట్టు ఉంది కదా, ఉక్సుల పట్టి ఇప్పుడు క్రాస్ పీసులు తీయాలి కదా, కొంచెం ఇట్లా ఎట్లయినా మనం హేమింగ్ చేస్తాం కదా, హేమింగ్ కోసం కొంచెం ఖర్చు ఉంచుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్కి మార్కింగ్ దగ్గర ఉన్న దగ్గరికి కొంచెం కిందికి మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్కి ఇట్లా ఉండడానికి ఇట్లైనా మార్కింగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కుట్టు పెట్టినాం కదా, కుట్టు కోసం ఎక్స్ట్రా ఉంచాం కదా, అక్కడ నుంచి ఇట్లనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే టేప్ తోటన్నా చేయొచ్చు. ఇది ఇక్కడ దాకా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అయితే గీయడం అయిపోయింది. కట్ చేస్తాను ఇప్పుడైతే. మనం సేమ్ గీసిన విధంగానే అటు ఇటు పోకుండా కట్ చేయాలి. ఒక రౌండ్ దగ్గర మంచిగా కొంచెం మనం మార్క్ పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచ్ అందులో నుంచే కట్ చేయాలి. మనం మార్క్ పెట్టుకున్న దగ్గర నుంచి కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ ఇది. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ అనేది కొంచెం అటు ఉండాలి. ఇక ఫోల్డింగ్స్ అనేది ఇట్లా మడత పెట్టాలి, 4 మడతలు వేయాలి. ఇలా మర్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవచ్చు, లేకపోతే బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత కూడా హ్యాండ్స్ వేసుకోవచ్చు. అయితే అవి కట్ చేసిన తర్వాత తీస్తున్నా. హ్యాండ్స్ ఇట్లా పెట్టాలి. ఉంది కదా, కొంచెం ఖర్చు కోసం అయితే ఇక్కడ మళ్ళీ ఇటు కుట్లోకి పోతుంది కదా, కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఒక లైన్ గీయాలి. ఇట్లా లైన్ గీసి ఇట్లా వేయాలి. హ్యాండ్ అయితే ఇట్లా పట్టుకొని కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కుట్టు వచ్చింది, ఇది ఎక్స్ట్రా. ఇది సంకది ఉంది కదా, ఇక్కడికి కొంచెం మీదకి పెట్టాలి. ఇట్లా పెట్టి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేటట్టు గీయాలి. ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ లోతు తీయాలి ఫ్రంట్కి.
రెండు సైడ్ లోతు రావాలి. హ్యాండ్స్ అయితే అయిపోయింది, కట్ చేస్తున్నా. ఇట్లా టిక్స్ టక్ పెట్టాలి. హ్యాండ్స్ ఏ విధంగా వస్తాయి. ఇప్పుడు క్రాస్ పీసులు ఇట్లా ఉన్నాయి కదా, ఫోల్డింగ్స్ ఇట్లా ఉండాలి. బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు, లేకపోతే టేప్ అయినా సరే. అయితే బ్లౌజ్తోనే ఇస్తున్నా. ఎక్స్లో ఉంది కదా, ఇది ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి. కొంచెం కిందికి ఖర్చుకి ఇచ్చి పెట్టాలి, కుట్లా పోతుంది కదా. ఇంకా ఇక్కడ 3 దాకా 3 ఉక్స్ దాకా వచ్చింది. ఇలా లైన్ గీసి ఇక్కట్లా క్రాస్ వచ్చేటట్టు ఇటు గీయాలి. కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడ ఒక టిక్ ఎక్స్ట్రా కోసం మళ్ళా ఇక్కడిది లైన్ గీసుకొని ఇట్లా క్రాస్ వచ్చేటట్టు గీయాలి. గీసిన దాన్ని ఇక్కడ కట్ చేయాలి. క్రాస్ పీసులు అయితే 2. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఉక్సుల పట్టికి, కాజాల పట్టికి. ఉక్సుల దానికి ఒకటి, కాజాల పట్టికి ఒకటి. ఇంకా మనం బ్లౌజ్కి ఏమింగ్ తెలుసు కదా, క్రాస్లో తీసుకోవాలి. ఏమింగ్ పీసెస్ అయితే లైన్ చేతి పని చేస్తాం కదా, వీటికైతే క్రాస్లో తీసుకోవాలి. అప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇదేమో ఉక్సుల కాజల్ పట్టి, ఇదేమో క్రాస్ పీసులు, ఇవేమో హ్యాండ్స్ చేతులు, ఇదేమో ముందు భాగం, ఇదేమో వెనుక భాగం. ఫ్రెండ్స్, పేపర్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ పేపర్ అనేది మనం లైనింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ నేర్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదా, ఈ పేపర్ని లైనింగ్ మీద వేసుకొని సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటే పేపర్ కటింగ్ అయితే అయిపోయింది. లైనింగ్ కూడా ఇట్లా వేసుకొని కట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ అయితే కొట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.